సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతని యొక్క ప్రశ్నించిన పార్లమెంటు సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాటలు, రాముని పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతామని జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్నా, అమ్మ ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, మీరు ఇటువంటి నాయకునికి ఇటువంటి మాటలకు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇవాళ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా 5 నెలల్లో నేనేం చేసిన, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతాయనే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తున్నా. మేము హింసవాదులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము యాత్ర గడ్డబడతలేము. దాని పేరు మీద శవం మీద పిల్లలు ఎరుకునే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని హితో చెప్తాను. దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితకు ప్రజాస్పందన ఉన్నది, ప్రజలు తండోపద తరలి వస్తున్నారు, దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పు వస్తుంది. ఇలా రాముడు అయోధ్యలో పుట్టిండా అని గ్యారెంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదరించుకుంటున్నారు, ఇవాళ చీకొడుతున్నారు. ఇవాళ ఇవన్నీ పక్క పెట్టు, రాముడు పక్క పెట్టు, అన్ని పక్క పెట్టు. ఫస్ట్ నువ్వు 6 గ్యారెంటీల విషయం మాట్లాడు. ఫస్ట్ ఇలా 80 రోజులు అయింది దాదాపు, ఇంక 20 రోజుల డెడ్ లైన్ నీకు. 20 రోజుల తర్వాత నువ్వు 6 గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి. ఫస్ట్ 420 హామీలు ఉన్నాయి కదా, 423 హామీలు, వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు? 100 రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టిర్రు, దానికి 6 నెంబర్ వేసారు. మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి 6 గ్యారెంటీలు మీరు ఇస్తే ఆ 6 గ్యారెంటీ 100 రోజులు అమలు చేస్తాన్నారు. 6 గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీ అవమానపరిచినట్టే మీరు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి, ఇందిరాగాంధీ ఫోటో పెట్టి దానికి ఆరేశారు. ఇందిరాగాంధీ గారిని అవమానపరిచినట్టే మీరు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు. అయినప్పుడు కూడా అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీ పక్క 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ రాబోతున్నది, మళ్ళీ చెప్తున్నా. దానికంటే ముందు ఈ 6 గ్యారెంటీలు మిగతా హామీలు నెరవేర్చరా? మళ్ళీ ఏదో 500 గ్యాస్ ఇస్తాము, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాము, ఈ 2 హామీలు ఇచ్చి మిగతా తర్వాత చూస్తామంటే ప్రజలంతా అమాయకులు కాదు. 2 హామీలు ఇచ్చి బిస్కెట్ వేసినట్టు వేస్తే మేము ఊకునే పరిస్థితి లేదు. ఇలా 200 రోజులు కానీ 100 రోజులుగా ఇదే ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే 2 నెలలనే 10,000 కోట్ల రూపాయలు ఆపారు. వాళ్ళు 10 నెలలు తీసుకొస్తే 2 నెలల లోపల జీతాలు ఇవ్వడానికే 10,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. మళ్ళా స్టార్ట్ చేశారు రేషన్ షాప్ దగ్గర, మళ్ళా ఫోటో స్టార్ట్ చేశారు. వాళ్ళ చెప్తాం మేము నరేంద్ర మోడీ గారి ఫోటోలేని సంక్షేమ పథకం ఎందుకు అమలు చేస్తాం?
మీరు నరేంద్ర పేరు చెప్పకుండా, కేంద్రం పేరు చెప్పకుండా మీరే చేస్తామని చెప్పుకుంటే ఎట్లా అమలు చేస్తాం మేము? ఎందుకు అమలు చేయాలి మేము? మేము పేద కోసం చేస్తున్నాం, ఫోటోల కోసం కాదు, పేద ప్రజల కోసం చేస్తున్నాం. మీరు నరేంద్ర మోడీ సంక్షేమ పథకం చెప్పాలా మీరు? కాబట్టి 6 జ్ఞానం గురించి నీ అహంకారము, నీ ఉరుకులాట, ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు. 100 రోజుల లోపట దాదాపు 80 రోజులు అయిపోయింది. ఇదంతా ఈ గంభీరత్వము, ఇదంతా కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు.